ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. వెల్కమ్ టు 2K మీడియా. ప్రస్తుతం మనం 39వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దాసరి సాయి కుమార్ యాదవ్తో ఉన్నాము. వారి ప్రచార శైలి ఏ విధంగా ఉందో వారి మాటలను అడుగుతున్నాం. నమస్కారం సార్, ఏ విధంగా ఉంది మీ ప్రచార శైలి? ఏ విధంగా ఉంది? ప్రజలు ఎలాంటి స్పందన లభిస్తుంది? గత 5 సంవత్సరాలు నేను వార్డులో తిరిగినా. నేను పోటీ చేసిన, మా అమ్మగారు కౌన్సిలర్ గా అయ్యారు. 5 సంవత్సరాలు నేను తిరిగిన. ఈ రోజు స్పందన జరుగుతుంటే మంచి స్పందన ఇస్తారు. సాయి మళ్ళీ నువ్వే గెలవాలి, సాయి నువ్వే మంచితనం, మంచోడు, పొద్దున్న లేసి వస్తాడు, ఇళ్లలోకి వచ్చి ఏదంటే అది నువ్వు పని చేస్తావు, సర్టిఫికెట్లు ఇప్పిస్తావు, బర్త్ సర్టిఫికెట్లు ఇప్పిస్తావు, డెత్ సర్టిఫికెట్లు ఇప్పిస్తావు, చచ్చిపోయినా కూడా ఇంటి ముందరకు వచ్చి టెంట్ చూసుకుంటావు. ఒక కొడుకు లెక్క ఉంటుంది. జనాలు కూడా చాలా మంది కూడా సాయి వైపు నా వైపు ఒక్కసారి సాయికి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వాలని జనాలు అనుకుంటున్నారు. సార్, మీ గతంలో ఈ నల్గొండ మున్సిపాలిటీ ఉంది, ఇప్పుడు నగర కార్పొరేషన్ గా ఏర్పడిన తర్వాత మరి నల్గొండ అభివృద్ధి ఏ మేరకు జరుగుతుందంటే ఏం చెప్తారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిధులు అంతే అనుకుంటున్నారు? ఈ రోజు కూడా ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ లో ఈ రోజు కూడా గవర్నమెంట్ నిధులు ఉండవు. కార్పొరేషన్ లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉంటాయి. పక్కా కేంద్ర ప్రభుత్వంతో పని నడుస్తుంది నల్గొండ కార్పొరేషన్. ఇలా కాదు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి కూడా తెలుసు ఆ కేంద్ర ప్రభుత్వ నిధులని. ఏదో నిన్న వచ్చి మొత్తం అభివృద్ధి చేస్తా. 5 సంవత్సరాలు మళ్ళీ గెలిచిన కానీ ఒక్క రోజైనా గాంధీనగర్కి వచ్చిందా? ఇవాళ ఏదో నేను వచ్చిన ఎలక్షన్ల కోసం మావోని గెలిపిరు అని అధికారులకు వచ్చిన ఒక్క రోజైనా గాంధీనగర్ గలీలో తిరిగిన రమ్మను ఏదంటే ఒక కాడికి వచ్చి సందరికి వచ్చి చేసిండు. లోపలికి రావాలి. ఇవాళ కాదు, గెలిచినాక రావద్దు, గెలవంగానే 2 రోజులకు రావాలి. ఎమ్మడే కొబ్బరికాయ కొడతారు, గెలవంగానే కొబ్బరికాయ కొడతారు. నువ్వు చేసిన పనులు అయ్యి, నేను నీ కాడికి వచ్చిన నాకు ఒక పని అయినా చేస్తాను, చేయలే. అరే నా కాడ పనులు లేదా నాయన, రేవంత్ రెడ్డి అప్పులైన రా నాయన అని చెప్పిండు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే 39వ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్లకు ఏదైనా ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు, వాళ్ళకు ఇంకేమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విషయంలో మీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు? ఇప్పుడు నేను పింఛన్లు పెట్టియాలని నేను అనుకున్నా. 6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ పింఛన్లు చేయలే, ఆన్లైన్ చేయలే. చనిపోయిన పాపం వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఒక 30 మంది లేడీస్ పింఛన్లు పెట్టియాలని నాకు చాలా ఉంది, కానీ దుఃఖం అనిపిస్తుంది. కానీ అలా పింఛన్లు పెట్టలేక నేను చెప్తున్నా, వాళ్ళకి అర్థం కాక పింఛన్లు పెట్టలేకపోతున్నా. ఆన్లైన్ రాగానే మరి క్షణమే నేను ఇంటికి తీసుకుపోయి కాగితాలు అన్ని ఆన్లైన్ నాకానే పెట్టుకుని అన్ని పెట్టుకుని పోయంగా నాకు ఎమ్మటే కంప్యూటర్ల దగ్గర నుండి కొట్టించుకుంటా. ఈ జనాలతో, అధికారులతో సంబంధం నాకు, ఈ ప్రభుత్వాలతో నాకు సంబంధం లేకుండా దగ్గర నుండి నేను చేపించే బాధ్యత నాకు తీసుకున్నా. ఈ రోజు రేషన్ కార్డులు వచ్చినాయి. రేషన్ కార్డు ఇండ్లలో పోయి హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆధార్ కార్డు పెట్టి నేనే చేస్తాను, నీకు ఎందుకు, నేను దగ్గర నువ్వు పని చేసుకుని డ్యూటీ చేసుకుని ఆధార్ కార్డులు కూడా చేయించిన జనాల మధ్యలో ఉండి. ఇక్కడ ఏదైతే ఇప్పుడు 39వ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలకు మెప్మా అంటే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉంది, దాని ఆధ్వర్యంలో ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం? మహిళా సంఘాలకు సంబంధించినవి కేంద్ర ప్రభుత్వం నుంచి 10,000 లోన్ రూపాయలు చాలా మందికి ఇప్పించిన. అందరి జనాలలో కూడా చాలా, ఇప్పుడు 200 నుంచి 250 మందికి 10,000 లోన్లు ఇచ్చినాం. 10,000 నుంచి 20,000 తీసుకుంటారు, 20,000 నుంచి 50,000 తీసుకుని ఇప్పుడు ఒక్కొక్కరు 2 లక్షల దాకా లోన్ తీసుకుంటారు. వడ్డీ లేకుండా రుణం తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం పైసలే. మీరు గతంలో కౌన్సిలర్ గా ఉన్నారు, ఎంత మేరకు ఈ మీ యొక్క డివిజన్, మీ వార్డు అభివృద్ధి చెందిందంటారు? మీ భవిష్యత్ ప్రణాళిక ఏమి ఉండబోతుంది అన్న? 5 సంవత్సరాల వార్డులో తిరిగిన మీరు ఇప్పుడు వెళ్ళండి, వార్డు మొత్తం ఇంత చెత్త అవపడితే అడగండి. మంచి నీట్గా చేయించిన, ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే అమ్మాయి ఇలా కాదు, ఇంకో 2 రోజులకన్నా నేను చేపించగలుగుతా. ఎందుకంటే మొహం ముందర చెప్పే క్యాండిడేట్ కానీ నేను ఏదో ఇవాళ వచ్చిన 2 మాటలు చెప్పి పోయేటోని కాదు. ఇవాళ ఏదో ఓట్ల కోసం అని కాదు. 5 సంవత్సరాలు జనాలకి ఎరికే, నేను ఏం చేసినానని నేను జనాలకి ఎరికే. కానీ ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు రాష్ట్రంలో అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో అంటే బీఆర్ఎస్ ఉంది, ఇటు బీజేపీ ఉంది. మీరు ఈ డివిజన్ కు ఏ విధంగా నిధులు అంతే అంటే ఏం చెప్తారు మీరు? అయ్యాల అధికార పార్టీ మీద గెలిచి వచ్చిన, ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేదే గెలిచి వచ్చిన. వాళ్ళకి తెలుసు ఏం చేస్తున్నాను. నేను అవసరమైతే మంత్రి కార్య ఇప్పుడు నరేంద్ర మోడీ పైన గవర్నమెంట్ ఉంది. ఈ స్టేట్ గవర్నమెంట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి నరేంద్ర మోడీ కలుస్తలేరా? ఇది కూడా నేను కూడా మంత్రిని కలుస్తున్నా కదా. మంత్రిని కలుస్తే అవసరమైతే కొట్టాలి, పని చేయించుకుని ఆయనతో అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వంతో పైసలతో నిధులు నడుస్తున్నాయి కాబట్టి నాకు ఆ మంత్రులు, గవర్నమెంట్ నాకు సంబంధం లేకుండా పని చేయించే బాధ్యత నా సొంత నిధులతో పని చేయించాను. నేను ఇలా కష్టపడుతున్నా, డెకరేషన్ పనులు చేసుకుంటా. నేను మోరీలు కూడా తీసిన, నా జీవితంలో మోరీలు కూడా తీసి లైట్లు వేసిన. చిన్న వయసు నుంచి వచ్చిన పేదోనే ఇలా ఆశిస్తారు జనాలు కూడా మంచి. ఇక్కడ ఏదైతే నల్గొండ నగర కార్పొరేషన్ లో దాదాపు 48 డివిజన్లు ఉన్నాయి. మీ 39వ డివిజన్ ని ఆదర్శ డివిజన్ గా తీర్చిదే కార్యక్రమం, మీ బోర్తర్ కార్యక్రమం ఏమైనా ఉందంటారా మీ ప్రణాళికలో?
అన్న నేను చెప్పముందుకే 5 సంవత్సరాల ముందు నేను పోటీ చేయక ముందుకే మా ప్రజలకు ఏం చెప్పలేదు, చెప్పకుండా పని చేసిన. ఏది నేను వాళ్ళ సీసీ కెమెరాలు పెట్టిస్తాను జనాలకు కూడా చెప్పలే, రోడ్ నెంబర్లు వేసాను కూడా చెప్పలే. అవి నేను సొంతంగా చేసిన. అలా జనాలకు తెలుసు నేను ఏం చేశానని. ఏదో నేను ఇలా మేనిఫెస్టో నేను అది చేస్తాను చెప్పుకోలేదు. వాళ్ళకి తెలుసు జనాలకు ఏం చేశాను, మంచితనం అందరికి తెలుసు. ఇంకా నాకు మైండ్ లో ఏదైనా ఉంటే అది ఎమ్మటే దాని అవసరమైన నా సొంత పైసలతోటైనా నేను చేయగలుగుతా. ఇక్కడ ఈ వార్డుకు శుభ్రత విషయంలో కావచ్చు, పిల్లల ఆట స్థలాలు, పార్కుల డెవలప్మెంట్ మీకు ఏమైనా మీ ప్రణాళిక ఏమైనా ఉందంటారా? శివాజీ నగర్ పార్కులో నా వార్డులో ఒక పార్క్ ఉంటదండి. 5 సంవత్సరాల క్రితం ఎట్లా ఉందో ఈ రోజు ఎట్లా ఉందో ఒకసారి చూసుకోండి. నేను ఏదైనా ఇప్పుడు ఏదో మంచి చూసుకొని తెలుస్తుంది. హైదరాబాద్ చుట్టూ కాంపౌండ్ వేయించిన, అన్ని వేయించిన, పార్కుల సైడ్ అది గేట్లు లేవు, గేట్లకు కూడా తాళాలు వేయించిన. మళ్ళీ ఇదే విధంగా ఒకటి నా సొంత నిధులతోటి బతుకమ్మలకి సంబంధించి బతుకమ్మ లేడీస్ ఇబ్బంది పడుతుంది, అక్కడ పానగలు తీసుకోవాలంటే ఇబ్బంది పడుతుంది. నా సొంత పైసలతోటి చుట్టూ అది ఒకటి నా కాలువ అది మన హౌస్ కట్టించిన నా సొంత నిధులతోటి 100% అది చేపిస్తా. మా వార్డులో కమిటీ వాళ్ళు లేడీస్ కి ఎండకి ఇబ్బంది పడుతుందని కమిటీ వాళ్ళు కూడా కట్టించిన. మహిళా సంఘాలకు సంబంధించి పొదుపు సంఘాలకు 2 రోజులు పడుతుంది, ఆ ఇబ్బంది పడుతుందని కూడా కమిటీ వాళ్ళు కట్టించిన. ఏది నేను వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు, జనాలకి చెప్పకుండా చేసిన. ఇంకా రాబోయే రోజులు ఏం చేయాలని కొంచెం జనాలకి కూడా చెప్పగలుగుతా. సార్ ఫైనల్ గా మీ డివిజన్ ప్రజలకు ఏదైతే దాసర్ సాయి కుమార్ చూసి ఓటేయాలా, బీజేపీ పార్టీ చూసి ఓటేయాలా? దాసర్ సాయి అంటే ఏంది, బీజేపీ అంటే ఏంది, రెండు ఒకటే. అది ఏంటంటే వ్యక్తిగతం ఏం కాదు. బీజేపీ నుంచే పోటీ చేసిన వాడు బీజేపీకే ఓటు వేయాలి. ఫైనల్ గా మీ సందేశం ఏమి ఇవ్వబోతుంది ప్రజలకి 100% నేను గెలవంగానే పథకాలు ఉంటాయి, ఇంటింటికి తీసుకెళ్తా. ప్రచారంలో ఉన్న కొంతమంది మహిళల నుంచి మరి ఏ విధంగా స్పందన ఉందో వాళ్ళ మాటలు బీజేపీ జై నరేంద్ర మోడీ. 39వ వార్డు బీజేపీ అభ్యర్థిగా దాసరి సాయి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. కార్పొరేటర్ గా దాసరి సాయి చేసిన పనులకి గాను ప్రజలు మా అంటూ సహకారము మేము అందిస్తున్నాము. వాటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన రేషన్ బియ్యం కానీ అన్ని కానీ, ఆయుష్మాన్ భారత్ అనేది వయోవృద్ధులకి ఇన్సూరెన్స్ 5 లక్షల జీవిత బీమా ఉన్నది. అది కూడా ప్రజలలో తీసుకెళ్లి అందేటట్టు చేయాలనేది మా ప్రయత్నము. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అంటే నగర కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు అంటాయంటే ఏం చెప్తారు మీరు? మాక్సిమం మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులే వస్తాయి. దాదాపు మాకు తెలిసినంత వరకు కొన్ని 60-70 కోట్లు వస్తాయి అనేది మా అంచనా. దాన్ని మేము ఎట్లా కొట్లాడి తెచ్చుకొని మా వార్డును మేము డెవలప్ చేసుకోవాలనే మేమున్నాము. సాధ్యమైనంత మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. కాకపోతే మాకంటూ మీ వార్డులో చాలా బాగుంది. అందుకోసమే దాసరి సాయి కూడా మా వంతు సాయతోటే మా ఓన్ అది అధర్వ ఫౌండేషన్ ద్వారా మేము ప్రతి 6 months ఒకసారి ఉచిత వైద్య శిబిరాలు అందించాలనే కార్యక్రమం ఆలోచన పరంగా మేము ఉన్నాము. ఆల్రెడీ ఒకటి పెట్టినాము, ఒకసారి మళ్ళీ కూడా చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. అందుకే మా వంతు సహకారం మా దాసరి సాయి మా వాడు. మేము ఏంటంటే ఒక సాయినే కార్పొరేటర్ కాదు, మాకు ఓట్లు వేసిన మా ప్రజలందరూ కూడా మా కార్పొరేటర్లే. కాబట్టి మా వంతు మేము సాయం పట్టుండి మేము పనులు చేయించుకున్నాం అనేది మా ధీమా. మరో మహిళ అడిగి తెలుసుకుందాం మరి ఏ విధంగా ప్రచార శైలి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సాయి మాకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు పిలిచినా పలుకుతాడు, వస్తాడు. మాకు ఇంటి మనిషిలాగా సాయి అన్నిటికీ మాకు అండదండగా మంచిగా ఉంటాడు. సాయినే గెలిపిస్తాం. మరో మహిళ మాటలను తెలుసుకుందాం మరి. సాయి అంటే మా ఇంటి అబ్బాయి లాగా ఉంటాడండి. ఏ ఆపతున్నా ముందు ఉంటాడు, ఏ దేనికైనా వస్తాడు. సాయిని గెలిపించుకోవాలనేది మా ఉద్దేశం. అందుబాటులో ఉంటాడా? నిత్యం అందుబాటులో ఉంటాడు, ఏ సమస్య వచ్చినా. ఇక్కడ ప్రస్తుతం 39వ డివిజన్ కార్పొరేటర్ గా బీజేపీ అభ్యర్థి దాసరి సాయి కుమార్ యాదవ్ గారు గతంలో కంటే ఇంకా భిన్న డివిజన్ అభివృద్ధి చేస్తున్నటువంటి ఇంకా నల్గొండలోనే ఆదర్శ డివిజన్ గా తీర్చిదే కార్పొరేషన్. ఎందుకంటే ఇక్కడ నగర కార్పొరేషన్ కు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వ సహకారంతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావు, ఇక్కడ జిల్లా అధ్యక్షుడు వర్షితుడి సహకారంతో ఇక్కడ ఈ డివిజన్ గానీ నల్గొండ పట్టణాన్ని కానీ సుందరీకరణ విషయంలో ముందుండి నిధులు కొట్లాడి తీసుకొచ్చి ఈ డివిజన్ ప్రజలకు కూడా ఆయన మాటల్లో తెలుస్తుందాం. మరి ఇంకా ఇలాంటి అంశంతో మీ ముందుకు వస్తుంది మీడియా, 2K మీడియా.